ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం, నీ చెయ్య పట్టుకొని ఉన్నాను. యేషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనము. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? తప్పనిసరిగా దేవుడిని దీవించి ఆస్వాదించబోతున్నాడు. ఒంటరితనములను బాధపడుతున్నావా? అనేక సమస్యలు నేను కొంగుదీస్తున్న సహోదరి సహోదరుడా, కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఎందుకనగా నీ దేవుడు కొనుకుడు నిద్రపోని దేవుడు, నీ యొక్క సమస్యలను ఎరిగిన దేవుడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. ఈ రోజు ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా సహోదరి సహోదరుడా? నీ కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నీ హృదయం ఒక గాయముతో ఉందా? అనేక సమస్యలతో కుంగిపోతున్నావా? నీ అనేక బాధలతో నువ్వు ఉంటున్నావా సహోదరి సహోదరుడా? తోటి బంధువులే నిన్ను ఆదరించలేదని, అనేక మంది చేయని తప్పు నీ మీద వేస్తున్నారని బాధపడుతున్నావా? నీ కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, ఎప్పుడు గొడవలతో, ఎప్పుడు ఆర్థిక సమస్యలతో నువ్వు కుంగిపోతున్నావా? ఎప్పుడు నీ కుటుంబానికి సమాధానము, ఎప్పుడు నాకు విడుదలను ఎదురు చూస్తున్నావా సహోదరి సహోదరుడా? ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు తిరిగి చూస్తావో, ఎప్పుడైతే దేవునికి మోకరించి ప్రార్థన చేస్తావో, ఆయన వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈరోజు ఆయన వాగ్దానం వింటున్నావా? వాగ్దానం వింటున్నా నీవు వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు, ఒక ఆశ్చర్య కార్యాన్ని చూడబోతున్నావు. మనుషులకి సాధ్యము లేనిది దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. ఈరోజు ఏ బాధలతో ఉంటున్నావో, ఏ వ్యాధులతో చింతిస్తున్నావో, ఈ సమస్యలను దేవుడు ఎరిగి ఉన్నాడు. ఏ జగడగల దొంగ ఊగులో ఉంటున్నావో, ఎటువంటి సమస్యలతో నువ్వు కుమ్ములిపోతున్నావో, ఎటువంటి బాధలతో నువ్వు కుమ్ములిపోతున్నావో, ఈ రోజు దేవుడిని చేయి పట్టుకున్నప్పుడు అనేకమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆయన చేతుల కింద నీకు ఆరోగ్యము కలుగును. ఈ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. ఏ సమస్య అయినా దేవునికి సాధ్యమే సహోదరి సహోదరుడా. నీ హృదయంలో ఉన్న గాయాలన్నీ దేవుడు కట్టి, ఈ సమస్యలన్నీ దేవుడు విడిపించి, అపవాది బంధకంలో నుంచి దేవుడు విడిపించి, ఈ కుటుంబం చుట్టూ కంచా కాపుదల నుంచి నీ రోగము తగ్గదను బాధపడుతున్నావు, నీ సమస్యలు ఇంకా తీరవని బాధపడుతున్నావు. ఈ రోజు నుంచి నీ సమస్యలు తొలగించి, నీ యొక్క బంధకాలన్నీ దేవుడు విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానపడుతున్నావో, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, నిందిస్తున్నారో, వారికన్నా దేవుడు గొప్పవాడిగా నిన్ను చేయబోతున్నాడు. అనేక మంది నేను చూసి నవ్వుతున్నారని బాధపడుతున్నావా? అనేక మంది వేలం చేస్తున్నారా? అనేక మందిని ఒంటరి స్థితిలో వదిలేస్తున్నారా? బంధువులందరూ నిన్ను వెలిగిస్తున్నారా? ఈరోజు బంధువుల దగ్గర నీకు ఖ్యాతి పేరిచ్చి, ఈరోజు నీ కుటుంబం చుట్టూ కంచా కాపుదల నుంచి నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించబడును గాక. ఆమేన్, ఆమేన్.